నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు. మెదక్ రంగారెడ్డిలో రహదారులు జలమయం. రేపు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన. రాష్ట్రంలో పలుచోట్ల యూరియా కోసం రైతుల వెతలు. నెల నుంచి తిరుగుతున్నా దొరకడం లేదని అన్నదాతల ఆవేదన. జీఎస్టీ సంస్కరణలతో ఆటోమొబైల్ రంగంలో పెనుమార్పులు. భారీగా తగ్గనున్న పలు ఉత్పత్తుల ధరలు. నేపాల్ తాత్కాలిక పాలనాధిపతిపై తర్జన భర్జన. ఆందోళనకారులతో సైన్యం అధ్యక్షుడు చర్చలు. మెదక్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 4 గంటల వ్యవధిలో 17 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద 176 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా రాజపల్లిలో 132 మిల్లీమీటర్ల మేర కురిసింది. అటు కొల్చారం, పాతూర్, హవేలీ ఘన్పూర్, ఎల్దుర్తి, రామాయంపేటలో భారీ వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మెదక్లో ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. మెదక్ పట్టణంలో అతి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని రోడ్లు అన్ని చెరువులను తలపిస్తూ జలమయమయ్యాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. మెదక్లోని గాంధీనగర్ కాలనీ, సాయినగర్ కాలనీ, వెంకట్రావు నగర్ కాలనీ, ఫతే నహర్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మెదక్లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 2 గంటల వరకు 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు రాజపల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ఇళ్లలోకి, వ్యాపార సముదాయాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం కారణంగా పలు దుకాణ సముదాయాల ముందు ఉంచిన వాహనాలు నీట మునిగాయి. రామ్దాస్ చౌరస్తా వద్ద డివైడర్ను జేసీబీ సహాయంతో మున్సిపాలిటీ సిబ్బంది కూలగొట్టడంతో వరద నీరు బయటకు వెళ్తోంది. మెదక్లోని బాలికల పాఠశాలను వరద నీరు ముంచెత్తడంతో మోకాళ్ల లోతు నీళ్ల నుంచి లెక్చరర్ల సహాయంతో విద్యార్థులు బయటకు వచ్చారు. మెదక్ జిల్లాలోని కొల్చారంలో 8.7 సెంటీమీటర్లు, పాతూరులో 8.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హవేలీ గన్పూర్ మండలం నాగ్పూర్లో 6.4, ఎల్దుర్తి మండలం దామరంచలో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో భారీ వర్షం కుమ్మేసింది. ముఖ్యంగా మెదక్, రంగారెడ్డి, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో దంచుకొట్టింది. మెదక్ పట్టణంలో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, అద్బులాపూర్ మెట్, మోయినాబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా 4 గంటల పాటు వర్షం పడటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు వార్డులలో నీళ్లు నిలిచి ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలూరు, పామెన, కొమ్మెర, మొడుమ్యాల్, ధర్మసాగర్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. అటు అద్బులాపూర్ మెట, హయత్ నగర్ మండలాల్లో గంటకు పైగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వర్షం నీరు చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హయత్ నగర్ లో 8.8 సెంటీమీటర్లు, అద్బులాపూర్ మెట మండలం తట్టి అన్నారంలో 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వనస్థలిపురం, మన్సూరాబాద్, ఎల్బీ నగర్, నాగోల్లోనూ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిసరాల్లోనూ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సైదాబాద్, మాదన్నపేట, ఐఎస్ సదన్, చంపాపేట్, మలక్పేట్లో వర్షం కురిసింది. గ్రూప్ 1 పై సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాలు చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. వివరాలని మా ప్రతినిధి రామకృష్ణను అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, గ్రూప్ 1 పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ ఏం నిర్ణయం తీసుకుంది? గ్రూప్ 1 ఏదైతే మెయిన్స్ ఫలితాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఇచ్చినటువంటి ఫలితాలని ఏవైతే జనరల్ ర్యాంకింగ్స్ ఉన్నాయో వాటిని రద్దు చేస్తూ 3 రోజుల క్రితం హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సమావేశం. ఈ తీర్పు కాపీకి సంబంధించి కూడా అటువైపు మనం రివ్యూ పిటిషన్ వేస్తే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది, ఎంతవరకు మనకు రివ్యూ పిటిషన్ వేస్తే అవకాశం ఉందని దానికి సంబంధించి న్యాయ నిపుణుల నుంచి కూడా ఇప్పటికే సలహాలు తీసుకోవడం, దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో కూడా టీజీపీఎస్సీ ఉన్నట్టు తెలిస్తే ఈ రోజు సమావేశం ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా ఈ తీర్పు పైన సమావేశం జరుగుతున్నప్పుడు కూడా ఈ రోజు మరో టీజీపీఎస్సీ కార్యాలయంలో సమావేశం జరిగిన తర్వాత అప్పీల్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేసేందుకే మంచి ఆస్కారం ఉంది అని చెప్పేసి తమ వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైతే పేపర్ వాల్యుయేషన్ జరిగిందో ఈ వాల్యుయేషన్ అంతా కూడా సక్రమంగానే నిర్వహించాము, ఎలాంటి ఇబ్బంది లేదు, కాబట్టి రివ్యూకి వెళ్దాము అన్న ఉద్దేశంలోనే టీజీపీఎస్సీ ఉన్నట్టు ఈ మేరకు రివ్యూకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కూడా సమావేశంలో నిర్ణయించినట్టు తెలుసు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు టీజీపీఎస్సీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువరించలేదు. 3 రోజుల నుంచి అటు ప్రభుత్వంతో కావచ్చు, అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు దీనికి సంబంధించి. కానీ అధికారికంగా అయితే ఇప్పటి వరకు టీజీపీఎస్సీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదని మనం చెప్పొచ్చు. ఈ ఏదైతే రీవాల్యుయేషన్ హైకోర్టు ఈ జనరల్ ర్యాంకింగ్ కి సంబంధించి వీటిని పాత జనరల్ ర్యాంకింగ్ రద్దు చేస్తూ మరోమారు పేపర్ ని రీవాల్యుయేషన్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం 8 నెలల్లోపు పూర్తి చేయాలి. ఒకవేళ అలా రీవాల్యుయేషన్ చేయడానికి కుదరని పక్షంలో తిరిగి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసినారు. ఈ నేపథ్యంలోనే దీన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వెళ్ళాలని చెప్పి డివిజన్ బెంచ్ లో దీన్ని సవాల్ చేయాలని చెప్పి కూడా టీజీపీఎస్సీ అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పిటిషన్ కూడా వారం రోజుల్లోపే ఫైల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు ఉన్నాయో 2022 నుంచి కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉండడం, పలుమార్లు పరీక్షలు ప్రిలిమ్స్ జరగడం, వాటిని పోస్ట్ పోన్ చేయడం, పేపర్ లీకేజ్ అంశం, ఇలా అనేక రకాల అవకతవకలు ఇబ్బందుల నేపథ్యంలో అనేక మార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత పలుమార్లు రద్దయ్యాయి, కొన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యి. ఈ నేపథ్యంలోనే ఈసారి జరిగినటువంటి పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి స్థాయిలో పటిష్టంగా నిర్వహించామని గతం నుంచి కూడా టీజీపీఎస్సీ స్పష్టంగా చెబుతుంది. పరీక్ష నిర్వహించడానికి ముందు కూడా విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వెలువైనప్పటికీ కూడా తాము చాలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష నిర్వహిస్తాం, తప్పనిసరిగా అభ్యర్థులంతా పరీక్షకు హాజరు కావాలని వాళ్ళకి స్పష్టం చేసి అదే రీతిలో పరీక్షలు సైతం నిర్వహించింది. ఎలాంటి ఇబ్బంది ఎదిగినప్పుడు కూడా ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ రెండింటినీ పూర్తి స్థాయిలో నిర్వహించి ఫలితాలను సైతం విడుదల చేయడం జరిగింది. జనరల్ ర్యాంకింగ్ కూడా విడుదల చేసినట్టే ఏదైతే జనరల్ ర్యాంకింగ్ ప్రకటించిన తర్వాత కేవలం 2 సెంటర్ నుంచి 71 మంది మెయిన్స్ లో క్వాలిఫై అవ్వడం కావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి పరీక్షకు హాజరైన వాళ్ళ సంఖ్యలో కూడా మార్పు ఉంది. ఏదైతే ఆన్లైన్ లో ఫస్ట్ ప్రకటించిన నెంబర్కి రెండోసారి ప్రకటించిన నెంబర్కి 10 మంది సభ్యుల సంఖ్య తేడా ఉంది. మరోవైపు రీవాల్యుయేషన్ లో మార్కులు తగ్గాయి అంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు వాదోపవాదం నిన్న తర్వాత ఈ యొక్క జనరల్ ర్యాంకింగ్స్ ఏవైతే ప్రకటించారో వాటిని రద్దు చేసి 8 నెలలలోపు పేపర్ ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాల్సిందే, లేని పక్షంలో ఒకవేళ రీవాల్యుయేషన్ కుదరదు అనుకుంటే కనుక పరీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే
తాము పరీక్ష ప్రక్రియ మొత్తం కూడా యూపీఎస్సీ తరహాలో నిర్వహిస్తున్నామని గతం నుంచి చెప్తున్నటువంటి టీజీపీఎస్సీ తాము నిర్వహించిన పరీక్షలు ఎలాంటి లోపాలు లేవు, సక్రమంగానే నిర్వహించాము, ఫలితాల విడుదలలో సైతం అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నామన్న ఉద్దేశంతో రివ్యూ పిటిషన్ వారం రోజుల్లో తిరిగి రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి డివిజన్ బెంచ్ లో సవాల్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కావ్య, ధన్యవాదాలు రమ్య. గ్రూప్ 1 అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ అశోక్ నగర్లోని కేంద్ర గ్రంథాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నిరుద్యోగులను మరోసారి నట్టేట ముంచిందని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా గ్రూప్ 1 మూల్యాంకనంలో నియమాలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రతి పరీక్ష లీక్ కావడంతో నిరుద్యోగుల్లో మరింత నిరుత్సాహం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు మరింత ఉధృతం కావడంతో పోలీసులు జల్లు శ్రీనివాస్ తో పాటు పలు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి ముషీరాబాద్ ఠాణాకు తరలించారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. పంటలకు యూరియా వేయకపోతే మొత్తం నష్టపోతే పరిస్థితి నెలకొందని అన్నదాతలు వాపోతున్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎంత భూమి ఉన్నా ఒక బస్తా యూరియానే ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల రోడ్లపై వంట వార్పు కూడా నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొల్కచర్ల మండలంలో డీసీఎంఎస్ సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఎంత భూమి ఉన్నా ఒకటే యూరియా బస్తా ఇస్తున్నారని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులో యూరియా రావడం లేదని ధర్నాకు దిగారు. గంటన్నర ధర్నా చేయడంతో యూరియా అందిస్తామని పీఎస్సీఎస్ సెక్రటరీ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి పీఎస్సీఎస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. నూతనకల్ మండలంలో 3 రోజులుగా రైతులు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం వద్ద బారులు తీరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతుల కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. ఇప్పుడు చిన్న అధికారులు వచ్చి మాకు యూరియా రావట్లేదు, రేపు పంపిస్తా ఉంటారు. ఒక 400 బత్తాలు పంపి 2000 మంది లైన్ లో ఉంటే 400 బత్తాలు పంపించేసిండు. అది ఏ కోసం సరిపోలేదు. కావున జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు స్పందించి ఒక 2000 బత్తా తక్షణమే కేటాయించాలని కోరుచున్నాము. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి. రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్ లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. మెదక్ జిల్లా మిరుదొడ్డి రామాయంపేట మండలం కాట్రియాల ప్రగతి ధర్మారంలో తెల్లవారుజాము నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు. అసహనంతో రైతు వేదిక ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దుబ్బాకలో యూరియా కోసం మహిళా రైతు అస్వస్థతకు గురై క్యూ లైన్లోనే స్పృహ కోల్పోవడం కలకలం రేపింది. ఉస్నాబాద్ మండలం మీర్జాపూర్లో సమయానికి యూరియా అందకపోవడంతో మొక్కజొన్న పంట మొగ్గ దశకు వచ్చి ఎరుపెక్కింది. చేసేది ఏమీ లేక పశువులకు మేతగా పెడుతున్నారు. అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లారీలో వచ్చినాయి ఒక 400 బస్తాలు. ఇప్పుడు ఒక 8-9 అయితే 4 గంటల నుంచి కూర్చున్నామండి. మా ముంగట ఒక 200 మంది ఉన్నారు. ఇంకా మా వెనక ఒక 400 మంది ఉన్నారు. అది కూడా మంచిగా ఒక సంచి సరిపోతాయా లేవో ఇప్పటికైనా అది ఉంది పరిస్థితి. 270 రూపాయల సంచి దొరికితే 500 చెప్పులు కూడా పోయేటట్టు ఉంది. ఇప్పుడు ఏమో మంది చూస్తే 500-600 మంది ఉన్నారు. ఇప్పుడు కూడా నమ్మకం లేదు. చాలా మంది నిలబడ్డారు బైకుల మీద వచ్చిన 5 గంటల రాత్రి నుంచి. ఇప్పుడు మరి దొరుకుతుందా దొరకదు అని తెలుస్తలేదు. భూమి జాగలేక 5 ఎకరాల కరువు తీసుకున్నా. ఇటు లైన్ లో కడితే రోజుకు పొద్దున్న దాకా కట్టినా కానీ దొరకలేక లేట్ అయింది. ఇంత మక్క కుదం లేట్ అయిపోయి చిన్న చిన్న ఉండగానే తల బిసెళ్ళి ఎర్రబడ్డి అక్కడ రాకుండా అయింది. ఏం చేయలేక ఆవులను కట్టేసుకొని మేపుతున్నాం. 30-40 వేలు ఇప్పటికి పెట్టుబడి అయింది. ఇంత మొత్తం మీద పడ్డది. భూమి ఆసామి కవులు బరాబరా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 40 వేల పెట్టుబడి అయింది. గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఏమైనా కట్టిస్తే మాకు సాయం లేక చేస్తే లాభం లేక ఉంటది. లేదంటే రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది.
ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా కొత్త రైలు మార్గాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైలు మార్గంగా రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఉండాలన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు రైలు ఆవశ్యకతను వివరించారు. వరంగల్లో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులో లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కొత్త మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు సహా ఎస్నాపూర్ మున్సిపాలిటీలో సమీప పంచాయతీల విలీనానికి సంబంధించిన బిల్లులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను గ్రామ పంచాయతీగా మారుస్తూ బిల్లు ఆమోదం పొందింది. పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్టాలను సవరిస్తూ ఇటీవల అసెంబ్లీ, మండలి ఆమోదించింది. ఆ బిల్లులని గవర్నర్ ఆమోదించడంతో గెజిట్లో ప్రచురించాలని న్యాయశాఖ మెమో జారీ చేసింది. అయితే న్యాయశాఖ మెమో గందరగోళానికి దారితీసింది. రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేతకు సంబంధించిన చట్ట సవరణ సంఖ్యను ప్రస్తావించడంతో అయోమయం నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు 50% మించరాదన్న నిబంధన తొలగించాలన్న బిల్లులు ఇంకా రాజ్భవన్ పరిశీలనలో ఉన్నాయి. వాటిపై గవర్నర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, శ్రీహరి, వివేక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కామారెడ్డి వేదికగా ఇచ్చిన బీసీ కులగణన హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సాధించామని వివరించారు. ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ చాలా ప్రతిష్టాత్మకమైందని, ఆ సభను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. కామారెడ్డిలో విజయోత్సవ సభ పేరిట కాంగ్రెస్ బీసీలను దగా చేస్తుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కేవలం 42% రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు బడ్జెట్లో ఏడాదికి 20,000 కోట్లు అన్నారు. ఇంకా చాలా హామీలు ఇచ్చారని, వాటిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. గవర్నర్, రాష్ట్రపతి ఆమోదంతో సంబంధం లేని హామీల అమలుకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. బీసీ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు నిధులు లేవని, బీసీ నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయిన రిజర్వేషన్ ను అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణకు ఇవ్వాల్సిన యూరియాను కేంద్రం ఎప్పుడో ఇచ్చిందని, కృత్రిమ కొరతను కాంగ్రెస్ నాయకులు సృష్టించారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. అమీర్పేటలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడ్ ది ప్రెస్ లో పాల్గొన్న ఆయన
ప్రతి అంశంలోనూ రేవంత్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. దావోస్ వెళ్లి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ అవి ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల వరకే పరిమితం కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంగా జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సెన్సిటివ్నెస్ లేదు. టైంకి పరీక్షలు పెట్టరు. జాబ్ క్యాలెండర్ డిమాండ్ చేస్తుంది బీజేపీ. వాళ్ళు కూడా చెప్పారు పెడతామని, అనౌన్స్ చేస్తారు, కానీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. గత 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇస్ వితౌట్ ఎనీ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఆ రోజు గత ప్రభుత్వం ఏపీఎస్ ఎగ్జామ్ కరెక్ట్ గా టీఎస్పీఎస్ లో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టుంటే పిఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పార్టీకాలం మనకు కన్ఫర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలు ఉంటుండే. దే ఆర్ నాట్ కండక్టెడ్. లాస్ ఎవరికి? తెలంగాణకు, తెలంగాణ యువతకు. కాంగ్రెస్ పార్టీ హస్ అటర్లీ ఫెయిల్డ్. రూరల్ సెక్టర్ లో ఫెయిల్డ్, అర్బన్ సెక్టర్ లో ఫెయిల్డ్. కేవలం పేపర్ల స్టేట్మెంట్లకు ఒకటి, ఢిల్లీకు రానుపోను ఒకటి, దావోస్ లాంటి ప్రాంతంలో పోయి ఇన్ని వేల కోట్లు తీసుకోవాలని చెప్పడం మాత్రమే కానీ ఈ రాష్ట్రానికి ఇచ్చింది 0. రీజనల్ రింగ్ రోడ్డు వద్దు, మా భూములే మాకు కావాలంటూ వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. ఆ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న మాకు వేరే ఆధారం లేదని, ఉన్న 2-3 ఎకరాలు గుంజుకుంటే మా బతుకులు ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలైనా ఇస్తాము కానీ మా భూములను మాత్రం ఇచ్చేది లేదంటూ ఆందోళన చేశారు. అనంతరం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రైతులంతా కలిసి వినతి పత్రం సమర్పించారు. సమస్య పరిష్కరించకుంటే ఇంత దూరమైనా వెళ్తామని రైతులు హెచ్చరించారు. మరి మేమంతా కూడా అక్కడ ఉన్నోళ్ళే మేము కాదు. ఒక్కొక్కరికి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు. ఈ 1 ఎకరా 2 ఎకరాలు మొత్తం పోతే మనుషులు జీవించడానికి చాలా కష్టం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు చేయితనివ్వాలి. మా భూములు పోయిన తర్వాత మేము బతకాలంటే చాలా కష్టం. మా విషయంలో కూడా గమనించి మాకు తగినటువంటి ప్రోద్బలం చేసి మాకున్నటువంటి మా భూములు మాకు ఉండాలి. మరి మేము దేన్నను కూడా ఆశిస్తలేము. మాది మాకుంటే మేము జీవిస్తాం. రైతుకి గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. అట్లాంటి రైతులు కష్టపడుతూ వస్తున్నా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేరు. కాబట్టి ఈ పాత అలైన్మెంట్ ప్రకారమే వెళ్ళాలని కోరుతున్నామండి, విజ్ఞప్తి చేస్తున్నాం. పాత అలైన్మెంట్ ప్రకారమే అక్కడనే పోవాలి రోడ్డు. మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నాం? మేము వద్దంటే పోతారు అక్కడ, మాదికి రాకూడదు కదా. ఈ జమానాకి ఏమున్నది? ఎవరైనా చెప్ప పట్టుకొని గుడికాడ కూర్చుంటే కూడా రూపాయి చేసేటోళ్ళు లేడు. ఏం చేసుకుని సాగాలి? మా భూములు పోయిన తర్వాత ఏం చేయాలి? దొంగతనాలు చేయాలా? అందుకే మా భూముల దగ్గరికి రాకుండా పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు త్రిపుల తీసుకోకండి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లతో చర్చలకు ఆహ్వానం పలకాలని కేబుల్ ఆపరేటర్ల సంఘాలు కోరాయి. హైదరాబాద్ మేర్పేట పరిధి జిల్లాలగూడ, మందమల్లమ్మ కూడలి వద్ద కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ధర్నా చేపట్టారు. రెడ్యూస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఇతర అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనుమతులు లేకుండా కేబుల్ వైర్లను తొలగిస్తున్న ప్రభుత్వ చర్యలపై ఆపరేటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 25 సంవత్సరాలుగా ఈ రంగంలో జీవనోపాధి నడుస్తోందని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనుమతులు లేకుండా కేబుల్ లైన్లు తొలగించడం వల్ల లక్షల రూపాయల నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ये जो इंटरनेट बंद करा रहे हैं लोकल ऑपरेटर्स का, बहुत मुश्किल हो रही है. हम जैसे छोटे मोटे ऑपरेटर जो भी है और बड़े भी जो है हमारे से, और जो भी मिडिल जो भी है, उन सबको बहुत तकलीफ हो रही है. इंटरनेट कट कर दे रहे हैं हम लोग, बगैर इतने लागे हम लोग आ रहे हैं, लाइट वाले कट कर दे रहे हैं. हम लोग बहुत परेशान हो जा रहे हैं. हजारों लाखों रुपए का नुकसान हो जा रहा है. हम लोग कहाँ से लाके भरेंगे? कई जनों का कोई ऑनलाइन बिजनेस करने वालों का हो रहा, सीसीटीवी कैमरा किससे चलते? इंटरनेट से चलते. हर चीज की फैसिलिटीज फाइबर से है. पूरा कट कर दिया तो हम कैसा करेंगे? దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు దీనిపైన జీవనం సాగిస్తున్నారు. మీరు నెట్ కట్ చేయడం వల్ల మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో మేము మా కంపెనీలో జాబ్ తీసేస్తున్నారని చెప్పి ఆపరేటర్ల ఆఫీసుల ముంగల్కి వచ్చి గొడవ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏమిటంటే, మీరు మాత్రం చర్చలు జరపండి, మీరు గైడ్లైన్స్ ఇవ్వండి. ఆ గైడ్లైన్స్ మేము ఫాలో కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ గైడ్లైన్స్ మేము ఫాలో చేయని ఎడల మీరు కేబుల్స్ కటింగ్ చేయండి అని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క కేబుల్స్ కటింగ్ ఆపివేసి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందించి ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ పుట్టి పెరిగిన మాకు
జీవనోపాధి కోల్పోకుండా మాకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. హనుమకొండ పట్టణం నయం నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జయంత్ వర్ధన్ అనే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. పాఠశాల మైదానంలో ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా విద్యార్థి ముక్కు చెవిలో నుంచి రక్తం వచ్చినట్లు తోటి విద్యార్థులు గుర్తించారు. ఈ క్రమంలో విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమారుని పాఠశాల యాజమాన్యమే చంపినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. ఏం ఇష్యూస్ లేదు, చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఇష్యూ లేదు. అలాంటిది సడన్గా ఫిట్స్ అని చెప్పాను. కాల్ చేశాను, 11:20 కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు మాకు ఇంటిమేట్ చేయాలి, ఏ హాస్పిటల్ తీసుకున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఏమీ చేయలేదు. డైరెక్ట్ శరణ్యకి తీసుకెళ్ళని వేశారు. శరణ్య నుంచి మ్యాక్స్కే తీసుకెళ్ళి అక్కడ చనిపోయిందని చెప్పేసి అంటే ఇప్పుడు అతను ఫిట్స్ కానీ ఏది లేదు, ఏది లేదు. చాలా యాక్టివ్ పర్సన్. వాళ్ళ ఇబ్బంది నన్ను అడగండి, వాళ్ళ ఫ్రెండ్స్ని అడగండి, ఇబ్బంది నన్ను అడగండి. చాలా యాక్టివ్. అసలు ఇక్కడ గ్రౌండ్ లో పడిపోతే అది ఫిట్సే కాదు, పిల్లలు పక్కన ఉన్న పిల్లలకు కూడా తెలుసు అది ఫిట్స్ కాదు, టీచర్స్ కి తెలియదు. టీచర్స్ ఫిట్స్ అని చేతులు కాళ్ళు రబ్ చేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ రబ్ చేసి లోపల కూర్చోబెట్టి లోపల 5 to 10 minutes రబ్ చేసి అంత నెగ్లిజెన్స్. ఇంత పెద్ద స్కూల్ అయ్యింది, ఒక్క డాక్టర్, ఒక సిస్టర్, ఒక కాంపౌండర్ పెట్టుకోలేరా అలా? లేకపోతే ఏం చేసినా మాకు అర్థం కావట్లేదు కదా. అది కంప్లీట్ మేనేజ్మెంట్ వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అది కూడా చేయట్లేదు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఒక హాఫ్ సీసీ ఫుటేజెస్ వరకు 9 minutes కట్ అయింది, పవర్ కట్ అయింది అని చెప్తున్నారు. హాఫ్ ఎట్లా కట్ అయింది? హాఫ్ కట్ అయినా హాఫ్ ఉంది. అబ్బాయి ఎలా చనిపోయాడు? నెక్స్ట్ ఇంకొక అబ్బాయికి రావచ్చు కదా ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు పెట్టే టార్చర్స్ కి.